క్రమం తప్పకుండా కనీసం 3 నెలలకు ఒకసారైనా సరే పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. ఎవరైతే పద్ధతిగా లేరో, ఎవరైతే దారికి రావడం లేదో వాళ్ళందరి మీద సీరియస్ అయ్యారు. ఇదే మీకు ఆఖరి అవకాశం, ఇదే ఆఖరి వార్నింగ్. ఇంకోసారి రిపీట్ అయితే మీ మీద కఠిన చర్యలు ఉంటాయి అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు అని చివరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తొలి 6 నెలల నుంచే పదే పదే ఇలాంటి కథనాలు రావడం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి పత్రిక అసలు తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల బరి తెగించేశారు. ఇసుక, మట్టి, గ్రావెల్, బెడ్ షాపులు, మద్యం అన్ని కూడా వాళ్ళే దందాలు చేస్తున్నారు. ఇక నంద్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే అయితే ఉద్యోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగుల్ని కూడా లాక్కచ్చి కొడుతున్నారు అని రాశారు. ఇంకో ఎమ్మెల్యే అయితే చివరకు ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయన అనుమతి ఉంటేనే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి రాష్ట్రంలో వచ్చేసింది. కొందరు ఇష్టానుసారం పిఎల్ని నియమించుకొని ప్రభుత్వ కార్యాలయాల మీద పడి దోచుకుంటున్నారని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. అంటే మొత్తం ఏంటి, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా తయారయ్యారు. సిపిఐ నారాయణ గారు అయితే ఇంకేకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎమ్మెల్యేలని అచ్చోసిన ఆంబోతుల్లాగా పబ్లిక్ లోనికి వదిలేశారు. వాళ్ళు వచ్చి కుమ్ముతున్నా సరే పబ్లిక్ ఏమీ చేయలేక దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది అని సిపిఐ నారాయణ చెప్పారు. ఈ స్థాయిలో కూటమి ఎమ్మెల్యేల మీద అలిగేషన్స్, చివరకు సొంత మీడియాలో కూడా కథనాలు వస్తున్నప్పుడు నిజాయితీగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాలి, వాళ్ళకున్న అధికారాల్లో కోత విధించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఒకవైపు సీరియస్ అయ్యారు, వార్నింగ్లు ఇచ్చారు అంటూ కథనాలు రాయించుకుంటూనే ఎమ్మెల్యేలకు మరిన్ని అవకాశాలు, అంటే ఏది ప్రజల మీద పెత్తనం చేయడానికి, దోచుకోవడానికి మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే అసైన్డ్ భూములకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన అసైన్డ్ కమిటీ ఉండేది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంటే పక్క జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటారు. కానీ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన అసైన్డ్ భూముల కమిటీలను రద్దు చేసేసి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అధ్యక్షతన అసైన్డ్ భూముల కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక ఆ నియోజకవర్గ పరిధిలో అసైన్డ్ భూముల మీద మొత్తం పెత్తనం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సహజంగా ఏం చేస్తారు, ఇదంతా పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి ఇక అసైన్ భూముల్ని అసైన్ చేయాలనుకున్నప్పుడు తమ అనుచరులకు, తమ కార్యకర్తలకే ఇచ్చుకుంటారు. అర్హత అన్నది ఇక ప్రామాణికంగా ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా కాదా, ఎమ్మెల్యేకి నచ్చిన మనిషా కాదా, ఈ ప్రాతిపదికనే భూములను అసైన్ చేయడం అన్నది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ ఉంటే అత్యంత విలువైన భూములకు సంబంధించిన ఈ వ్యవహారంలో నియోజకవర్గాల వారిగా అసైన్డ్ కమిటీల్ని ఎమ్మెల్యే అధ్యక్షతను ఏర్పాటు చేస్తున్నారంటే అర్థం ఏంటి, మొత్తం పెత్తనం అంతా ఎమ్మెల్యేల చేతిలోనికి ఇంకా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఒక ఆరోపణ అయితే చేస్తూ ఉంటుంది, ఇదంతా డ్రామా, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారంటూ సొంత పత్రికల్లో రాయించుకోవడం అంతా ఒక డ్రామా. ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంతా కలిసే ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా పైకి పంపుతూ ఉంటారు. అందుకే ఎమ్మెల్యేలకి మాటల్లో వార్నింగ్ ఇస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరి మీద కూడా యాక్షన్ ఉండదు. వీళ్ళంతా రింగ్ అయ్యే మొత్తం నడుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం మచ్చ రాకుండా, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు కానీ ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఎమ్మెల్యేలే పేటరేగిపోతున్నారు అంటూ తప్పు మొత్తం ఎమ్మెల్యేల మీద తోసేసి చంద్రబాబు నాయుడు గారిని సచిన్లో చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాల్లో పై వాళ్ళకు కూడా వాటా ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు అసైన్డ్ కమిటీలని కూడా ఎమ్మెల్యేల అధ్యక్షతన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అంటే వైసీపీ చేస్తున్న ఆరోపణ నిజం అనిపిస్తుంది. అంటే ప్రతి అంశంలోనూ కింద నుండి పై వరకు ఒక నెట్వర్క్ లా మారి వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు దోచుకోవడానికి కట్టడి చేయకుండా మరిన్ని అవకాశాన్ని వాళ్ళ చేతుల్లో చంద్రబాబు నాయుడు గారు పెడుతూ ఉన్నారు అంటే వీళ్ళంతా రింగ్ అయ్యే వ్యవహారాలు నడుపుతున్నారు అని వైసీపీ చేస్తున్న ఆరోపణకు బలం ఏర్పడుతోంది. ఎమ్మెల్యేల అధ్యక్షతన ఇక అసైన్డ్ భూముల కమిటీలో ఏర్పాటైతే ఇక అర్హత అన్నది ఉండదు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల చేతుల్లోకే భూములన్నీ వెళ్ళిపోవడం మాత్రం ఖాయం.